హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. నేనైతే ఇప్పుడైతే లాస్ట్ 2 వీడియోస్ కన్నా ముందు పెట్టుండాలి ఈ వీడియో ఎప్పటిదో, కానీ ఇప్పుడు పెడుతున్నాను అనమాట. నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బస్సు దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను ఈ వరల్డ్లోనే ఫేమస్ అండి ఉప్మా. చిన్నప్పటి నుంచి తిని 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 అసలు దీన్ని తినలేకపోతున్నాను నేనైతే. మా అమ్మ ఎప్పుడు చూసినా స్కూల్కి పోయేటప్పుడు ఉప్మానే చేసేది. ఉప్మా అంటే విరక్తి వచ్చేసింది. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు కానీ ఉప్మానే పెడుతుంది. ఇంక పోతానే ఉప్మా చేసి పెట్టింది. ఉప్మా ఒకటి, ఇంకొకటి పోపన్నం అనేసి ఉంటుంది. ఈ 2 చేసి 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 అట్లే నాకైతే వీటిని చూస్తేనే అబ్బా అనిపిస్తుంది. ఉప్మా ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా తిరుపతి స్విమ్స్ ఎంతమందికి తెలుసు? తిరుపతిలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసేమో. నేనైతే స్విమ్స్ దగ్గరికి వచ్చాను. కొంచెం చిన్న పని ఉండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మెడికల్ అంటే ఇంటర్ బైపీసీ తీసుకొని మళ్ళీ మెడికల్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఈడే ట్రైనింగ్ తీసుకుంటారు. నార్మల్గా సిమ్స్, రోయో ఈ హాస్పిటల్స్లో ట్రైనింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా ఇట్లా మామూలుగా బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటా ఉంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండి గవర్నమెంట్ తరపున. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి శ్రీనివాసంకి వెళ్తున్నాము. తిరుపతిలో మనకి ఫ్రీ టికెట్స్ అంటే నార్మల్గా నడక మార్గం వెళ్ళే వాళ్ళకి, లేదా ఇట్లా 300 రూపీస్ టికెట్స్ బుక్ అవ్వకుండా ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఇక్కడ కింద టోకన్స్ ఇస్తారండి. శ్రీనివాసం, అలిపిరి, అలాగే విష్ణు నివాసంలో. మేమైతే శ్రీనివాసంకి వచ్చేసామన్నమాట. శ్రీనివాసంలో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పి 9కి ఇస్తానన్నారు ఈవినింగ్. కాబట్టి ఇట్లా వచ్చాము. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. ఇంకా వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి టోకన్స్ తీసుకుంటున్నాము. చూడండి ఎంత క్యూ ఉందో. అయిపోయిందిలేండి, ఒక 11కంతా అయిపోయింది. 9కి వెళ్ళిన వాళ్ళం 11కంతా టోకన్స్ తీసుకొని బయట వచ్చేసాము. ఇలా క్యూలోనే నడిచి వెళ్ళాలి. మనం కానీ కింద టోకన్స్ వేసుకున్నామంటే పైన దర్శనం మనకి 1 డే ఇస్తారండి. 1 డేలో డేట్ ఇస్తారు మనకి టోకన్ మీద. ఆ టైంకి మనము వెళ్ళి అంటే షెడ్లలో అలా స్టే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఒక గంటలో దర్శనం అయిపోయేలోగా పంపించేస్తారు పైన. కాబట్టి ముందుగానే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ముందుగానే కింద టోకెన్స్ వేసుకొని పైకి వెళ్ళండి. నడిచే వాళ్ళకైతే గాలిగోపురం దగ్గర, అలిపిరి గాలిగోపురం మధ్యలో వస్తుంది, అక్కడిస్తారు. కాబట్టి తెలియని వాళ్ళు కొంచెం ముందుగా ఇలా టోకన్స్ వేసుకొని వెళ్ళండి. నేను అందుకే ఈ వీడియో చేసి పెట్టి, ఈ 2 వీడియోస్ ముందుగానే పెట్టి ఉండాలి. కాకపోతే నేను మర్చిపోయి ఇప్పుడు ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో ముందుగానే తీసి పెట్టాను అనమాట. మీకు యూజ్ అవుతుందని చెప్పి. మాకైతే నలుగురికి టోకన్స్ దొరికాయి. నాకు ఫస్ట్ వచ్చింది దర్శనం, తర్వాత మా పిల్లలకి, మా హస్బెండ్కి నెక్స్ట్ మార్నింగ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఇక్కడి నుంచి అలిపిరి నుంచి కాలినడకన స్టార్ట్ అయిపోయాం. ఈరోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్.